సో చాలా మంది అయితే కామెంట్ అయితే చేశారు అనమాట. సో రెజ్యూమేలో ఎట్లాంటి ప్రాజెక్ట్స్ పెట్టాలి అని చెప్పేసి అయితే కామెంట్ అయితే చేశారు. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే రెజ్యూమేలో ఎట్లాంటి ప్రాజెక్ట్స్ పెట్టాలి అండ్ అదేవిధంగా ఎట్లాంటి ప్రాజెక్ట్స్ పెడితే మన రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది అండ్ అదేవిధంగా ఏ డొమైన్స్కి ఎట్లాంటి ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పేసి ప్రాజెక్ట్ ఐడియాస్ కూడా ఇస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఇమీడియట్గా వీడియో లైక్ గట్టిగా కొట్టండి అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కింద, అక్కడ వేసి గట్టిగా కొట్టేసేయండి. సో మీరు ఎవరైనా సరే ఏదైనా జాబ్ అప్లై చేసినప్పుడు పక్కాగా మీకు రెజ్యూమే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఆ రెజ్యూమేలో మెయిన్గా మీకు కీవర్డ్స్తో పాటు ప్రాజెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. అయితే మీరు ఎప్పుడైతే లైక్ రెజ్యూమే ప్రిపేర్ చేసుకుంటున్నారో అండ్ మీరు ఎప్పుడైతే జాబ్ అప్లై చేస్తున్నారో మీకు ప్రాజెక్ట్స్ అయితే ఆల్రెడీ ఉంటాయి కదా. సో ఒకవేళ ప్రాజెక్ట్స్ ఉంటే సరిపోతుంది, ఒకవేళ లేకపోతే ఎట్లాంటి ప్రాజెక్ట్స్ పెట్టాలి అండ్ ఎలా పెట్టాలి అండ్ ఏ ప్రాజెక్ట్స్ పెడితే మీకు ఎక్కువ హైలైట్ అవుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనం వెబ్ డెవలప్మెంట్ పైన అయితే చూద్దాము. సో ఒకవేళ మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ లైక్ ఏదైనా జాబ్ అప్లై చేసుకోవాలనుకుంటే ఎట్లాంటి ప్రాజెక్ట్స్ పెట్టాలి మీ రెజ్యూమే అనేది నేను కొన్ని నేమ్స్ అయితే చెప్తాను, ఐడియాస్, ప్రాజెక్ట్ ఐడియాస్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ మీరు వచ్చేసరికి పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అయితే ఒకటి బిల్డ్ చేసుకోండి. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు సంబంధించిన టోటల్ వర్క్ అనేది రెజ్యూమేలో ఇవ్వలేరు. సో మీరు ఇట్లాంటి ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నారు అనుకోండి, ఆ యొక్క వెబ్సైట్ లింక్ ఇస్తే ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేస్తే నీట్గా అంతా కూడా కనిపించేస్తుంది అనమాట. లైక్ మీ స్కిల్స్, మీ ప్రాజెక్ట్స్, మీ వర్క్స్ అండ్ మీ లైక్ మీకు క్లయింట్స్ ఉంటే వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్, ఎవ్రీథింగ్ నీట్ అక్కడైతే ఉంటుంది అనమాట. ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ అయితే బిల్డ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్కి వచ్చేసరికి బేసిక్గా మీరు వెబ్ డెవలప్మెంట్కు లైక్ ఏదైనా ప్రాజెక్ట్ పెట్టాలనుకుంటే పక్కగా మీరు మీ రెజ్యూమేలో ఈ కామర్స్ ఒక వెబ్సైట్ ఉండేట్లు చూసుకోండి. ఎందుకంటే ఈ కామర్స్ వెబ్సైట్ అనేది ఎండ్ టు ఎండ్ ఉంటుంది. సో దానిలో మీ స్కిల్స్ అన్నీ కూడా బయటపడతాయి అనమాట. సో ఈ కామర్స్ వెబ్సైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వెబ్ డెవలప్మెంట్ అయితే ఈ కామర్స్ వెబ్సైట్ అయితే ఫస్ట్ రేట్ అయితే ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి లైక్ బ్లాగ్ సంబంధించిన ప్లాట్ఫామ్ సంబంధించింది కానీ లేకపోతే లైక్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వెబ్సైట్స్ కానీ రియల్ టైంలో ఏదైతే లైక్ ప్రాబ్లం ఉందో దాన్ని తీసుకొని మీరు దాన్ని వెబ్సైట్ ఓరియంటెడ్గా పెట్టి మీరు దానికి లైక్ చేసినట్టయితే దానికైతే బాగా ఇంపార్టెంట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కువగా వెబ్ డెవలప్మెంట్ సైడ్ అయితే ఈ విధంగా అయితే చూడండి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయితే మీకు నార్మల్గా ఎలా ఉంటుందంటే లైక్ టాస్క్ మేనేజ్మెంట్ సంబంధించిన ప్రాజెక్ట్ కానీ లేకపోతే లైబ్రరీ మేనేజ్మెంట్ సంబంధించిన ప్రాజెక్ట్ కానీ ఇట్లా వీటి మీద అయితే ఫోకస్ చేయండి. అండ్ డేటా సైన్స్ పైన వచ్చినట్లయితే మీకు డేటా సైన్స్లో చాలా ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్న డేటా సైన్స్లో మీకు బేసిక్గా ఫ్రంట్ ఎండ్ ఒకటి పెట్టండి అండ్ దాని తర్వాతకి బ్యాక్ ఎండ్లో మీ డేటా సైన్స్ మోడల్ అయితే పెట్టండి. అండ్ అదేవిధంగా మీరు ఏదైతే ఫ్రంట్ ఎండ్ నుంచి ఇచ్చే ఇన్పుట్ అనేది బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ అయ్యి లైక్ మీకైతే ఫ్రంట్ ఎండ్లో మళ్ళీ చూపించాలి. సో ఇట్లా ఉండేట్లు చూసుకోండి, ఎండ్ టు ఎండ్ ఉండేట్లు చూసుకోండి. అండ్ అదేవిధంగా నేను చెప్పబోయే ప్రతి ప్రాజెక్ట్ కూడా మీకు డిప్లాయ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వెబ్సైట్ బిల్డ్ చేసినా డిప్లాయ్మెంట్ చేయాలి అండ్ డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసినా కూడా డిప్లాయ్మెంట్ చేయాలి. డిప్లాయ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిప్లాయ్మెంట్ చేసిన లింక్ అనేది మీరు మీ రెజ్యూమేలో ఇవ్వండి, ఓకేనా. లైక్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, లైక్ మీరు లాస్ట్లో ఏం చేయండి అంటే సోర్స్ కోడ్ ఇచ్చినప్పుడు మీకు గిటబ్ లింక్ ఇవ్వండి, దాని తర్వాతకి ఏం చేయండి అంటే డిప్లాయ్మెంట్ లింక్ కూడా ఇవ్వండి. దాన్ని బట్టి ఏమైందంటే లైవ్గా ఇమీడియట్గా ఓపెన్ చేసి మీ యొక్క అవుట్పుట్ అనేది డిప్లాయ్మెంట్లో చూస్తారనమాట. సో ఇది ఇంపార్టెంట్. సో మీరు డేటా సైన్స్ మీద బాగా ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే లైక్ ప్రిడిక్షన్ చేసిన ప్రాజెక్ట్స్ పైన చేయండి, లేకపోతే సెంటిమెంట్ అనాలిసిస్ పైన ఫోకస్ చేయండి, ఇట్లా లైక్ సేల్స్ ఫోర్కాస్టింగ్ పైన ఫోకస్ చేయండి. ఇట్లాంటి దాని మీద మీరు ఫోకస్ చేసినట్లయితే మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. డెవాప్స్లో అయితే మెయిన్గా మీరు చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఏంటంటే CI/CD పైప్లైన్ సెటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో ఇది బాగా ఫోకస్ చేయండి. అండ్ అదేవిధంగా లైక్ మానిటరింగ్ సెటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇట్లాంటివి అయితే మీరైతే పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ అయితే మెయిన్గా మీరు ఏంటంటే లైక్ ఫిషింగ్ స్టిమ్యులేషన్ టూల్ అట్లాంటివి సంబంధించింది, లేకపోతే సెక్యూర్ ఫైల్ షేరింగ్ సిస్టమ్ గురించి ఇట్లాంటివి కానీ, లేకపోతే ఫైర్వాల్ కాన్ఫిగరేషన్ ప్రాజెక్ట్ గురించి ఇట్లాంటివి మీరైతే ఫోకస్ అయితే చేయండి. సైబర్ సెక్యూరిటీ వాళ్ళైతే మొబైల్ డెవలప్మెంట్ అయితే ఇంకా మీకు తెలిసిందే, ప్రజెంట్ మార్కెట్లో ఏదైతే యాప్స్ ఉందో దానికి క్లోన్ చేయండి. బేసిక్గా లైక్ ఇన్స్టాగ్రామ్ క్లోన్ చేయండి, లేకపోతే యూట్యూబ్ని క్లోన్ చేయండి, లేకపోతే టిక్టాక్ని క్లోన్ చేయండి. సో ఇవి బాగా ఉపయోగపడతాయి. అండ్ వెదర్ యాప్ సంబంధించింది కానీ, ఫిట్నెస్ ట్రాకర్ కానీ, సో ఇట్లాంటివి అయితే మీకు ఉపయోగపడతాయి. లైక్ మెయిన్గా సోషల్ మీడియా పైన ఫోకస్ చేయండి, ఎందుకంటే ప్రజెంట్ ఇవి రన్నింగ్లో ఉన్నాయి కదా.
ఇవైతే మెయిన్గా మీకు ఉపయోగపడుతుంది. ఐఓటీకి సంబంధించింది ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే లైక్ ఎక్కువగా స్మార్ట్ హోమ్కి సంబంధించింది అయితే పెట్టండి, ఎందుకంటే ఎక్కువగా మనకి రియల్ టైం అవే చూస్తూ ఉంటాం కదా. సో ఇదైతే బాగా ఫోకస్ చేయండి. సో ఇట్లాంటి ప్రాజెక్ట్ ఐడియాస్ అయితే తీసుకోండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నా లైక్ మీకు ఏ డొమైన్ ఉన్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకొని, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్పాను, బట్ మీరైతే ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఎండ్ టు ఎండ్ చేసి డిప్లాయ్మెంట్ ఉండేటట్లు చూసుకోండి. అండ్ మీ రెజ్యూమేలో పక్కాగా మీ సోర్స్ కోడ్ లింక్ అండ్ మీ డిప్లాయ్మెంట్ లింక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీ సోర్స్ కోడ్ ఓపెన్ చేసి వాళ్ళు రన్ చేయాలంటే టైం పడుతుంది అండ్ చేయకూడదు కొంతమంది. మీరు డిప్లాయ్మెంట్ లింక్ ఇస్తే ఏమవుతుందంటే ఇమీడియట్గా మీ అవుట్పుట్ చూసి అక్కడ మీ యొక్క స్కిల్స్ అయితే వాళ్ళైతే తెలుసుకుంటారు. అండ్ మీరు ఏదైతే ప్రాజెక్ట్ పెడుతుంటారో మీ రెజ్యూమేలో ఆ ప్రాజెక్ట్ అనేది మీకు ఎక్సలెంట్గా వచ్చి ఉండాలి, ఎందుకంటే ఆ కొంతమంది ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుందంటే లైక్ ఇంటర్వ్యూలో మీకు ఏమి క్వశ్చన్స్ అడగరు, మీరు చేసిన ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి ఎండ్ టు ఎండ్ అడుగుతారు అనమాట. సో మీ ప్రాజెక్ట్ మీద లైక్ మీకు కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే మీ రెజ్యూమేలో అవే పెట్టండి. అవి పెడితేనే మీకు ఏమవుతుందంటే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి వాళ్ళు ఏ వాడిని కూడా మీకు చెప్పేంత క్యాపబిలిటీ ఉన్నప్పుడు మీకు ఏమవుతుందంటే చాలా బెనిఫిట్ అవుతుంది. సో మీరు రెజ్యూమేలో పెట్టే ప్రాజెక్ట్స్ అనేది మీకు వచ్చి ఉండాలి. ఏదో అన్న పెట్టిండు, లేకపోతే మా తమ్ముడు పెట్టిండు, మా పక్కింటి వాళ్ళు పెట్టిండని ఆ సోర్స్ కోడ్ తీసుకొచ్చి పెట్టారు అనుకోండి, సో అదంతా కూడా దేనికి యూజ్ ఉండదు. అండ్ అదేవిధంగా రెజ్యూమే టెంప్లెట్ కూడా ఏం చేస్తారంటే కొంతమంది వేరే వాళ్ళ రెజ్యూమే టెంప్లెట్ తీసుకొని ఆల్రెడీ వాళ్ళు పెట్టిన ప్రాజెక్ట్స్ యాస్టీస్ అట్లా పెట్టి ఓన్లీ నేమ్స్ చేంజ్ చేస్తారనమాట. సో మీరు చేసిన ప్రాజెక్ట్లో పెట్టండి. సో గిటప్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో నా గిటప్ కిరణ్ సాగర్ 1 ఓపెన్ చేసినా కూడా మీకు పైథాన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, జావా ప్రాజెక్ట్స్ ఉంటాయి, చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. అక్కడ నుంచి అయితే మీరు తీసుకొచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి నేర్చుకుని అప్పుడు పెట్టండి, ఓకేనా. సో ప్రాజెక్ట్ అంటే మీరు సొంతంగా చేయమంటే మీరు అంతా కూడా సొంతంగా చేయడానికి చాలా కష్టం. సో మీరు ఏం చేయండి అంటే వేరే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ తీసుకొచ్చి దాన్ని క్లోన్ చేసుకొని దాన్ని మీరు లైక్ మొత్తం అర్థం చేసుకొని మీకు కావాల్సిన విధంగా కస్టమైజేషన్ చేసుకొని అప్పుడు ఆ ప్రాజెక్ట్ తీసుకుపోయి మీరు మీ రెజ్యూమేలో పెట్టుకుంటే అది మీకు బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో గిటప్లో మీకు ఓపెన్ చేస్తే చాలా 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 ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన ప్రాజెక్ట్ కూడా తీసుకొని క్లోన్ చేసుకొని దాన్ని అయితే నేర్చుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టే ప్రాజెక్ట్ పైన పక్కగా మీకు క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇది టోటల్ కంటెంట్. మీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ రెజ్యూమే సంబంధించిన డౌట్స్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా కొట్టేసేయండి. మీరు ఒకవేళ పైథాన్ అతను తెలుగులో నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఫ్రీ డెమో లింక్ ఇచ్చిన ఒకసారి చెక్ చేయండి, నచ్చితే జాయిన్ అవ్వండి.